నెహెమ్యా మనందరికీ తెలుసు. నెహెమ్యా వాస్తవానికి ఈజ్ అన్ అమేజింగ్ అడ్మినిస్ట్రేటర్. ఎంత అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే 52 రోజుల్లో యెరూషలేం ప్రాకారాలను కట్టగలిగాడు. 52 days. 52 రోజుల్లో మన ఇంటి గోడ కూడా మనం కట్టలేం, కానీ ఒక పట్టణం యొక్క ప్రాకారాల్ని నెహెమ్యా కట్టించగలిగాడంటే నెహెమ్యా దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. నెహెమ్యా చేసింది ఏంటంటే, సో ఆ టైంలో ప్రజలందరినీ సమీకరించి ఇలాంటి ఒక స్టేజ్ వేసి ఆ స్టేజ్ మీద దేవుని సేవకుడు నిలబెట్టాడు. ఆ దేవుని సేవకుడు ఎజ్రా అనేటువంటి దేవుని సేవకుడు నిలబెట్టాడు, ప్రవక్తను నిలబెట్టాడు, శాస్త్రిని నిలబెట్టి ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని ప్రబోధింప చేశాడు. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. ఆ అడ్మినిస్ట్రేటర్ పని అడ్మినిస్ట్రేటింగ్ చేశాడు. ప్రజలు ఎవ్వరిని బయటకు వెళ్ళనివ్వకుండా బయట ఇలా చేతులు కట్టుకుని ఉన్నాడు, మీరందరూ లోపలే ఉండాలా, దేవుని వాక్యాన్ని వినాలని. సో అతడు ఏం చేయగలడో అది చేశాడు. సో దేవుని సేవకుడు సమయాన్ని ఇచ్చి వాక్యం ప్రబోధించమని ఎజ్రాకి ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశాడో, ఎజ్రా దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడట మనుషుల యొక్క కళ్ళల్లోంచి కన్నీరు వచ్చిందట. వారు ఏడ్చారు, ప్రలాపించారు. పురుషులు స్త్రీలు కూడా ఏడ్చినట్లుగా దేవుని లేఖలో మనం చూస్తుంటాం. అంటే దేవుని వాక్యం మన అంతరంగాన్ని ఏం చేస్తుంది? శుద్ధి చేయటం మాత్రమే కాకుండా ఏకత్వం వైపు దేవుని వాక్యం నడిపిస్తుంది, యూనిటీ వైపు దేవుని వాక్యం నడిపిస్తుంది. ఒక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టడానికి దేవుని వాక్యం తోడ్పడుతుంది.